ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలు స్వచ్ఛ శుద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గురువారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ శివాలయంలోని తెలంగాణ తిరుమల శ్రీవారి ఆలయంలో స్వచ్ఛ శుద్ధి కార్యక్రమం చేపట్టారు. 350 అడుగులు పొడవు, 250 అడుగులు వెడల్పుతోని 392 పిల్లర్లతోని 44 ద్వారాలతోని 5 మండపాలతోని భవ్యమైన రాముడు పుట్టిన ప్రదేశంలో ఆలయం నిర్మాణం అవుతుంది. మరి ఈ 22వ తేదీన ఆ ఆలయంలో రాముల వారి విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంగా మరి కార్యకర్తలుగా రామభక్తులుగా ఆ పుణ్యకార్యంలో భాగంగా ఆలయాల్లో స్వచ్ఛ తీర్థ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా తిమ్మాపూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ మేము అందరం కూడా మరి స్వచ్ఛతీర్థ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చుట్టూ ఉన్నటువంటి ఆలయం బయట ఉన్నటువంటి మరి ఆలయం బయట చెత్తను అక్కడక్కడ ఉన్నటువంటి కాగితాలను ఏరేసి మరి తొలగించడం జరిగింది. ఆలయం లోపల ఊడ్చి నీళ్లతోని తుడిచి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.